గుడ్ మార్నింగ్ ఆల్. SICS స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు ఇన్సిషన్ గురించి మాట్లాడతాను. ముందుగా ఏం చెప్పినాము, బెటాడిన్ పెయింట్, ఐ డ్రేపింగ్, తర్వాత లిడ్స్ ఓపెన్ చేసి కంజంక్టివల్ ఫ్లాప్ చేయడము. ఇప్పుడు ఇన్సిషన్ గురించి మాట్లాడుతున్నాను. స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీలో ఇన్సిషన్ 6 to 8 mm ఉంటుంది. దాంట్లో మనం మెయిన్గా ఈ స్మాల్ ఇన్సిషన్లో సూచర్లెస్ క్యాటరాక్ట్ సర్జరీ అనమాట. ఏం సూచర్స్ వెయ్యమన్నమాట. ఇన్సిషన్ ఇస్తే అది కట్ చేస్తే అది జిప్పు ఓపెన్ చేసినట్ల ఓపెన్ కాకుండా అది క్లోజ్డే ఉంటుంది అనమాట. ఇన్సిషన్ ఇచ్చినప్పుడు క్లోజ్డే ఉంటుంది. అట్లా టైప్ ఆఫ్ ఎంట్రీ చేస్తామన్నమాట స్మాల్ ఇన్సిషన్లో ఒక్క కట్ ఇస్తే డైరెక్ట్గా లోపలికి పోతుంది. ఈ ఎక్స్ట్రా క్యాప్సులర్ ఈసీసీ మెథడ్లో, ఓల్డ్ టెక్నిక్లో. స్మాల్ ఇన్సిషన్లో ఏమి ఇచ్చినారు, అది డైరెక్ట్ లోపలికి పోకుండా 3 లెవెల్స్లో పోతుంది అనమాట. 3 లెవెల్స్లో పోవడం వల్ల అది ఓపెన్ అప్ అయిపోదు. లోపల ఎంత ప్రెషర్ వచ్చినా కానీ ఓపెన్ అప్ అయిపోదు, క్లోజ్డ్ ఉంటుంది. సెల్ఫ్ హీలింగ్. అది ఓపెన్ కాదు కాబట్టి అది దూరం పోదన్నమాట. ఇన్సిషన్ అనేది సూచర్స్ ఎందుకు వేస్తాము, అది దగ్గర పట్టి ఉంచడానికి కోసము సూచర్స్ వేస్తాము. ఇక అది దగ్గర ఉండి టచ్ అవుతూ ఉంటే ఇంకా సూచర్స్ అవసరం ఉండదన్నమాట. కాబట్టి సెల్ఫ్ హీలింగ్ ఇన్సిషన్ ఇది. ఆ ఇన్సిషన్ 3 స్టెప్స్లో చేస్తామంటున్నాం కదా. ఎందుకు ఈ స్టెప్స్ కావాలంటే మనము ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాము. కాబట్టి మీకు ఏ స్టెప్కి ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తారనేది తెలుసుకోవాలన్నమాట. డాక్టర్కి అసిస్ట్ చేయాలంటే మీకు ఏ స్టెప్కి ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తామనేది. ఫస్ట్ స్టెప్ వచ్చి 11 నెంబర్ బ్లేడ్తో చేస్తామన్నమాట. 11 నెంబర్ బ్లేడ్ బీపీ హ్యాండిల్కి పెట్టి 11 నెంబర్ బ్లేడ్ ఇస్తారు. ఒక్కో సర్జన్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. సర్జన్ టు సర్జన్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కరు 11 నెంబర్ బ్లేడ్తో చేస్తారు, ఒకరు 15 నెంబర్ బ్లేడ్తో చేస్తారు. ఒకరు ఏం లేకుండా నెక్స్ట్ స్టెప్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్తోనే డైరెక్ట్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఇన్సిషన్ 11 నెంబర్ బ్లేడ్తో చేస్తే ఇక్కడ ఇది ఇక్కడ చేసేది ఫస్ట్ ఐ ఇట్లా ఉంటుంది అనుకోండి. ఐ ఇట్లా ఉంటుంది. ఇది కార్నియా ఇట్లా వస్తుంది. కార్నియా ముందు ఇది లింబస్ అంటే కార్నియోస్క్లీరల్ జంక్షన్. దానికి కొంచెం ముందుగా ఈ 2 to 3 millimeters గ్యాప్లో ఫస్ట్ ఈ ఇన్సిషన్ ఇట్లా ఇస్తామన్నమాట. ఇది ఫస్ట్ ఇన్సిషన్ 11 నెంబర్ బ్లేడ్తో. తర్వాత టనల్ బ్లేడ్ తీసుకొని టనల్ బ్లేడ్తో దాన్ని టనల్ బ్లేడ్ అనొచ్చు, దాన్ని క్రిసెంట్ అని కూడా అంటామన్నమాట. క్రిసెంట్తో ఓపెన్ చేస్తాం. క్రిసెంట్ ఆర్ టనల్ బ్లేడ్ ఇట్లా ఉంటుంది. ఇది క్రిసెంట్ ఆర్ టనల్ బ్లేడ్. ఈ టనల్ బ్లేడ్తో ఫస్ట్ 11 నెంబర్ బ్లేడ్తో ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ టనల్ బ్లేడ్తో ఇది ఒక ఫ్లాప్ లాగా స్క్లీరాన్ మొత్తం ఒక ఫ్లాప్ లాగా లేపుతామన్నమాట. ఇక్కడ ఇంతవరకు ఈ స్క్లీరాలో నుంచి పోయిన తర్వాత కార్నియల్ లేయర్స్లో ఫ్లాప్ లాగా అంతా చేస్తామన్నమాట. టనల్ లాగా క్రియేట్ చేస్తాము. తర్వాత టనల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది కెరటోమ్తో సైడ్ పోర్ట్ కూడా చేసుకుంటాము. ఈ సైడ్ పోర్ట్ రాయడం మర్చిపోయాను ఇక్కడ నేను. సైడ్ పోర్ట్ నేను చెప్తాను ఇంతకుముందు, ఇది 12 o'clock, 6 o'clock, 3, 9 అవుతుందని. మోస్ట్లీ ఈ సైడ్ పోర్ట్ బ్లేడ్ వేరు ఉంటుంది. ఇది మనము ఇన్స్ట్రుమెంట్స్ చాలా జాగ్రత్త వాడాలన్నమాట. ఇట్లా వదిలేస్తే చాలు ఇది టిప్ డ్యామేజ్ అయిపోతుంది. సైడ్ పోర్ట్ మరీ డెలికేట్గా ఉంటుంది, ఈ టిప్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట.
సైడ్ పోర్ట్తో 3 o'clock పొజిషన్లో సర్జన్ కన్వీనియంట్ కొంతమంది ఇట్లా ఇస్తారు, కొంతమంది ఇట్లా ఇస్తారు. ఈ ఏరియాలలో 2 to 4 o'clock పొజిషన్లో సైడ్ పోర్ట్ చేస్తారనమాట. సైడ్ పోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక్కొక్క ముందు వెనక స్టెప్స్ ఎట్లయినా చేసుకోవచ్చు, సైడ్ పోర్ట్ ఇచ్చిన తర్వాత అయినా. కానీ టనల్ చేయడానికి ఇది ఓపెన్ అయితే కష్టం అనమాట, అంత స్టిఫ్గా ఉండదు. ఫస్ట్ టనల్ చేసిన తర్వాత సైడ్ పోర్ట్ ఇస్తారు. ఈ స్టెప్ ఫస్ట్ 2 steps అయినాక 11 నెంబర్ ప్లేట్ అయినాక టనల్ అయినాక సైడ్ పోర్ట్ ఇస్తారు. ఒక్కో సర్జన్ ఒక్కో రకంగా కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. తర్వాత ఈ కెరటోమ్తో ఇది ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ చేసేటప్పుడు కొంచెమే ఎంట్రీ చేస్తారు, తర్వాత స్టెప్స్లో ఎక్స్టెండ్ చేస్తాం స్మాల్ ఇన్సిషన్లో. తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోయినాక యాంటీరియర్ చేంబర్లోకి ఓపెన్ అయిపోయిన తర్వాత యాంటీరియర్ చేంబర్లో ఉండే యాక్వెస్ ఫ్లూయిడ్ బయటికి వస్తూ ఉంటుంది. ఓపెన్ ఏసీ ఎంట్రీ అయిపోయినాక బ్లూ ఉంటుంది కదా, ట్రిపాండ్ బ్లూ అని, ఆర్ఎక్స్, రెక్స్, అట్లా రకరకాల పేరుతో వస్తుంది బ్లూ, మిథైలిన్ బ్లూ. దాన్ని 2cc రెంచ్లో తీసుకొని క్యాన్యులా పెట్టి సర్జన్కి ఇస్తే అది ఏసీలో యాంటీరియర్ చేంబర్లో ఇంజెక్ట్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంటీరియర్ క్యాప్సూల్ బాగా క్లియర్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ యాంటీరియర్ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఇది యాంటీరియర్ చేంబర్ అనుకో. పైన కార్నియా ఉంటుంది, పైన కార్నియా ఉంటుంది. ఈ చుట్టూ ఇట్లా డోమ్ షేప్లో వచ్చింటుంది కదా కార్నియా. కొంచెం ఐరిస్, మనం ప్యూపుల్ డైలటేషన్ డ్రాప్స్ వేసింటాం కదా, ఇట్లా ప్యూపుల్ పెద్దగా ఉంటుంది. ఇది ఐరిస్, ఇది ఐరిస్, ప్యూపుల్ డైలేట్ అయి ఉంటుంది కదా. ఈ మిథైలిన్ బ్లూ వేసేసరికి ఏమవుతుంది, అంతా బ్లూ కలర్ తీసుకుంటుంది అనమాట. యాంటీరియర్ క్యాప్సూల్ బ్లూ కలర్ తీసుకుంటుంది. తర్వాత ఈ బ్లూ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లూ ఇంజెక్ట్ చేసి దాన్ని మళ్ళీ సలైన్తో వాష్ చేస్తామన్నమాట. అంటే ట్రిపాన్ బ్లూ 2cc బ్లూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ 5ccతో సలైన్ ఇవ్వాలన్నమాట. ఈ స్టెప్ వెంటనే వస్తుంది. ఫస్ట్ బ్లూ, తర్వాత ఒక 2 minutes ఆగి 2 minutes ఆగం జనరల్గా, కొంతసేపు 1 hour 5 seconds వెయిట్ చేసి తర్వాత సలైన్తో వాష్ చేస్తాం అన్నమాట. సలైన్తో వాష్ చేస్తే ఈ బ్లూ అంతా పోయి లైట్గా బ్లూ షేడ్ తీసుకుంటుంది యాంటీరియర్. తర్వాత దీన్ని సలైన్తో వాష్ చేసిన తర్వాత ఇట్లా కార్నియా ఉండేది ఫ్లాట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఏసీ డెప్త్ మెయింటైన్ చేయాలి మనము. ఏసీ డెప్త్ ఇట్లా కార్నియా ఉంటే, కార్నియా ఈజ్ నథింగ్ బట్ వాచ్ గ్లాస్ లైక్ స్ట్రక్చర్ కదా. ఇట్లా కార్నియా ఉంటే దీని కింద ఇట్లా చూడండి, ఈ గ్యాప్లోనే మనము ఈ గ్యాప్ ఎంత డోమ్ షేప్ వచ్చినాక కింద ఐరిస్ ఉంటుంది కదా, ఇక్కడ ఎల్లో కలర్ది లోపల ఉన్నది ఐరిస్, పైన డోమ్ షేప్లో ఉన్నది కార్నియా, ట్రాన్స్పరెంట్ కార్నియా. మనము దీంట్లో నుంచి సలైన్ పుష్ చేసేసరికి ఈ కార్నియా లోపల కంటెంట్స్ ఏం లేక ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అందుకు మాటికి మనము ఇది కార్నియా ఫ్లాట్ అయిపోయినప్పుడల్లా విస్కో ఇస్తుంటాం అనమాట. విస్కో ఇచ్చినప్పుడు కొంచెం స్పేస్ వస్తుంది లోపల ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేయడానికి. లేక విస్కో ఇవ్వకుంటే ఫ్లాట్ అయిపోతుంటుంది. విస్కో ఇచ్చేసరికి ఇట్లా కొంచెం స్పేస్ వస్తుంది లోపల ఇన్స్ట్రుమెంట్స్ మ్యానిపులేట్ చేయడానికి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి కొంచెం ప్లేస్ వస్తుంది అనమాట విస్కో ఇస్తుంటే. బ్లూని 5cc సెలైన్తో వాష్ చేసిన తర్వాత విస్కో ఇస్తాం. విస్కో ఇచ్చిన తర్వాత యాంటీరియర్ క్యాప్సులాటమీ చేస్తాం. యాంటీరియర్ క్యాప్సులాటమీ సర్జన్ ఇష్టము, క్యాప్సులోరెక్సిస్ అయినా చేయొచ్చు, ఇంకా క్యాన్ ఓపెనర్ టెక్నిక్, అట్లా 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. అది సర్జన్ డిసైడ్ చేసుకుంటాడు, అది మనకి అవసరం లేదు.
తర్వాత ఈ క్యాప్సులాటమీ చేయడానికి ఏం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాము? 2ccకి 26 గేజ్ నీడిల్, బెంట్ నీడిల్ ఉంటుంది. 26 గేజ్ నీడిల్, బెంట్ నీడిల్ ఉంటుంది. ఆ బెంట్ నీడిల్ అన్నా యూజ్ చేస్తారు. లేకుంటే క్యాప్సులోరెక్సిస్ ఫోర్సిప్స్ అనేది స్మాల్ టిప్తో వచ్చి ఉంటుంది అనమాట, బెండ్ అయ్యి ఉంటుంది. క్యాప్సులోరెక్సిస్ ఫోర్సిప్స్తో అయినా చేస్తాము, లేకుంటే 60 టోన్తో 2cc సిరంజ్కి బెంట్ నీడిల్ 26 గేజ్ నీడిల్ పెట్టి బెంట్ చేసుకుంటారనమాట. అట్లా బెంట్ నీడిల్తో అయినా చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి చెప్పినాను, ఇన్సిషన్ గురించి మాట్లాడినాను. బ్లూ వేసి వాష్ చేసి దాంట్లో వాష్ చేసిన తర్వాత విస్కో ఇచ్చి యాంటీరియర్ క్యాప్సులాటమీ చేస్తామన్నమాట. ఆ యాంటీరియర్ క్యాప్సులాటమీ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్లా న్యూక్లియస్, ఇది లెన్స్, ఇది క్యాప్సిల్. యాంటీరియర్ క్యాప్సులాటమీ అంటే మనం పైన ఉన్న యాంటీరియర్ క్యాప్సూల్లో ఇది తీసేస్తున్నాం అన్నమాట. ఇది తీసేస్తాం. అప్పుడు తీసేసిన తర్వాత మనకి న్యూక్లియస్ బయటికి రావడానికి ప్లేస్, బ్యాగ్లో పెట్టి జిప్ వేస్తే లోపల ఉన్న కంటెంట్స్ బయటికి రావు కదా, జిప్పు ఓపెన్ చేస్తేనే బయటికి వస్తాయి కదా. అట్లా మనం ఇక్కడ ఓపెనింగ్ చేసినాం అన్నమాట. క్యాప్సులాటమీ అంటే ఏమి? ఆటమీ అంటే ఓపెనింగ్. క్యాప్సూల్లో యాంటీరియర్, ఇది పైన ఉండేది యాంటీరియర్ క్యాప్సూల్, కింద ఉండేది పోస్టీరియర్ క్యాప్సూల్, పీసీ అని షార్ట్ ఫామ్లో అంటారు. పైన ఉండేది యాంటీరియర్ క్యాప్సూల్. యాంటీరియర్ క్యాప్సూల్లో మనము క్యాప్సులాటమీ అంటే ఒక హోల్ చేస్తున్నాం. ఎందుకు? ఈ న్యూక్లియస్ బయటికి రావడానికి దారి చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ యాంటీరియర్ క్యాప్సులాటమీ తర్వాత ఇక్కడ మనము హైడ్రో ప్రొసీజర్స్ అంటే ఏం లేదు, 5cc సెలైన్ క్యాన్యులా పెట్టి 5cc సెలైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. 5cc సిరంజ్లో సలైన్ తీసుకొని క్యాన్యులా పెట్టి ఇవ్వాలి సర్జన్కి. అప్పుడు సర్జన్ ఇక్కడ హైడ్రో ప్రొసీజర్స్ చేస్తారు. హైడ్రో ప్రొసీజర్స్ చేయడం వల్ల న్యూక్లియస్ సైజు కొంచెం తగ్గుతుంది అనమాట. న్యూక్లియస్ సైజు తగ్గితే ఏమవుతుంది, చిన్న హోల్లో చిన్న ఓపెనింగ్ ఉన్నా ఈజీగా తీసేయచ్చు అనమాట. ఈ చుట్టూ ఒక పార్ట్ ఇదంతా ఇట్లా న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ దీన్ని ఎపిన్యూక్లియస్ అంటాం. ఇది న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ అంటే ఈ సర్జరీ స్టెప్స్లో మనము లెన్స్ని న్యూక్లియస్ అంటున్నాం చూడండి, అంతే. ఇప్పుడు హైడ్రో ప్రొసీజర్స్ ద్వారా ఆ లెన్స్ సైజు, న్యూక్లియస్ సైజు తగ్గి న్యూక్లియస్గా డివైడ్ అవుతుంది హైడ్రో ప్రొసీజర్స్ అంటే క్యాన్యులా పెట్టినది ఇట్లా సైడ్కి పెట్టి వాటర్ పుష్ చేస్తారనమాట, అంతే. సలైన్ పుష్ చేస్తారు, అది హైడ్రో ప్రొసీజర్స్. తర్వాత న్యూక్లియస్ డెలివరీ నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ.